తీయగా చల్లగా. మరి అట్లా మొహం అలా తిప్పుకోకు తల్లి. నేను నవ్వుతున్నానని తెలిసి మొహం అలా తిప్పి ఈ వెనకాల చేరి ఇంతకుముందు ఆడపిల్లల అల్లరి వాయిస్లన్నీ వినిపించింది ఇక్కడి నుంచి. ఈ అమ్మాయి ఆ పల్లవి ఏదో చెప్పినప్పుడు నన్ను చూసి నవ్వింది ఈ అమ్మాయి. ఆమె చాలా సన్నగా ఉన్నట్టు ఒకప్పుడు సంగతి నేను చెప్పాను. ఓకే, కాకినాడ అబుదాబి అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గారి గానం. అమ్మ మాట సినిమా నుంచి ఎప్పుడూ మీ పాఠాలంటే చికాకండి సార్ అన్న పల్లవి ఎంపిక చేసుకోవడంలో ఉన్న కుట్రను ఆలోచించారా మీరు? నన్ను గురించి ఈ పాట ఎంపిక ఈ పిల్ల శుభం బాగా పాడే. ఎలాగో కుట్ర జరిగిపోయింది కాబట్టి అద్భుతంగా పాడేసే పాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఒకటి ఒకటి కలిపితే రెండు, అది గణితం. మనసు మనసు కూడితే ఒకటే, ఇది జీవితం. గిరిగీసుకొని ఉండాలంట ఈ గ్రంథాలు, గిరిగీసుకొని ఉండాలంట ఈ గ్రంథాలు. పురి విప్పుకొని ఎగరాలంట ఈ అందాలు. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్. సింపుల్ అండ్ వెరీ గుడ్. పల్లవి చాలా బాగా పాడుతున్నావు అమ్మ. ఫస్ట్ పల్లవి కానీ లాస్ట్ పల్లవి కానీ చరణం కొంచెం డల్గా అనిపించింది. బట్ మెలోడీ సాంగ్ కాబట్టి అలాగే ఉంటుంది. బట్ పల్లవి మాత్రం చాలా బాగా పాడుతున్నావు. మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, వాయిస్లో మంచి ఎక్స్ప్రెషన్ ఉంది. గాడ్ బ్లెస్ యూ. దట్ ఇస్ ది ఫస్ట్ పాయింట్, బికాజ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. చక్కగా అనుభవించి పాడాలని ఈ పాటలో ఉన్న ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ క్లాస్గా ప్రజెంట్ చేశాం. ఒకటి ఒకటి అది పాడు ఒకసారి అలైన్. ఒకటి ఒకటి కలిపితే రెండు, కలిపితే రెండు. మళ్ళీ ఇంకోసారి పాడు. ఒకటి ఒకటి కలిపితే రెండు. ఇది ఆల్మోస్ట్ కరెక్ట్. ఒకటి ఒకటి కలిపితే, యునో ఆ ఫ్లోలో వెళ్తున్నప్పుడు శృతి కంటే కొంచెం తక్కువ. కలిపితే రెండు, కలిపి పా, నోట్ స్లైట్లీ ఫ్లాట్ అవుతుంది అనమాట. అలాగే పురి విప్పుకొని ఎగరాలంటాయి అందాలు. ఎలా అంటున్నావు అది? గిరిగీసుకొని ఉండాలంట ఈ గ్రంథాలు, గిరిగీసుకొని ఉండాలంట ఈ గ్రంథాలు. పురి విప్పుకొని ఎగరాలంట. ఇప్పుడు కరెక్ట్గా అన్నావు, పాడుతున్నావు. అలాగే గిరిగీసుకొని ఉండాలంట ఈ గ్రంథాలు, గిరిగీసుకొని. సెకండ్ టైం పాడుతున్నప్పుడు ఆ నోటు గిరిగీసుకొని. ఈ రెండింటికి తేడా చాలా మామూలు చెవులకు తెలియదు. తానా కరెక్ట్ అయితే తానా ఏంటి తేడా రెండింటికి? ఒక నూలు.
ఇవన్నీ మీలో ఉన్న చిన్న తప్పులు. నేను మొట్టమొదటి రోజు చెప్పినట్టుగా మీకంటూ మేము ఒక గమ్యాన్ని నేను చూపించట్లేదు, మీరు సినిమాలు వెళ్ళాలి పాడాలి అని కాదు. మీరు ఇప్పుడు ప్రయత్నిస్తున్న ఈ ప్రయాణం చేస్తున్న దారిలో మీ కాళ్ళకు ఇబ్బంది పడకుండా అక్కడున్న రాళ్ళు రప్పల్ని తీసేసి చీకటిగా ఉన్న చోట లైట్లు వేసి చక్కగా ప్రయాణం చేయండి తల్లులారా తండ్రులారా అని చెప్తున్నాం. అంతే మేము చేస్తున్న పని. అది చూసుకుని మీరు జాగ్రత్తగా నడిస్తే, ఆ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే ఇంకా బాగా పాడతారు. చప్పట్ల మోత ఇంకా ఎక్కువగా వస్తుంది. పాడుతా తీయగా చల్లగా